సాధారణంగా మనం ఎవరైనా నాకింత దురదృష్టకరమైన పరిస్థితి వస్తుందని తల్లో తండ్రో మనకి చెప్పారు, వెంటనే దానికి ఏదో పగబట్టి ఏదో చేయాలనుకుంటాం ఆ చేసిన వాళ్ళ మీద. మా నాన్నకి ఇలా చేస్తావా, మా అమ్మకి ఇలా చేస్తావా, ఈ సంగతి చూస్తా. ఇది కూడా పనికిరాదు. అన్ని వేళ మనం పగ తీర్చుకోలేము. అవకాశం కోసం చూడాలి. ఒకవేళ నిజంగా అంత అన్యాయమే తల్లికో తండ్రికో జరిగినా మనం అవకాశం కోసం చూడాలి. డప్పని బండేసుకుని వెళ్ళిపోకూడదు, గుద్దెత్తాడు ఎవడను. మనం వీళ్ళకి కక్ష తెరచలేకపోగా మనకి శిక్ష పడుతుంది. సమయం కోసం చూడాలి. ఎప్పుడు యువతరాన్ని నా పిల్లలుగా భావించి చెబుతున్న ఆవేశపడకండి, ఆవేశపడకండి, ఆవేశపడకండి. ఏదో వార్త తెలియగానే నలుగురు నేసుకుని వెళ్ళిపోవడం. ఇక్కడ వాడు 40 మందిని వేసుకొస్తాడు, వాడేం తక్కువడా? ఎందుకింత ఘర్షణ ప్రతిదానికి? ఒక్కోసారి తల్లి తండ్రి మధ్యలో వైరుధ్యం వస్తుందండి. ఇద్దరికీ మధ్యలో ఏదో మనస్పర్ధ ఉంటుంది. అది మగాడైనా వ్యక్తం చేయకుండా ఉండగలడేమో కానీ నన్ను మన్నించండి, మా ఆడవాళ్ళు వ్యక్తం చేయకుండా ఉండలేరు. ఎక్కడో అక్కడ కక్కేస్తారు. ఎవరు దొరకకపోతే పని మనిషి దగ్గరికి కక్కేస్తారు. ఏమిటమ్మా అలా ఉన్నామంటే, నీకేం తెలుసే మీ అయ్యగారి గురించి, అయిపోయాడు అయ్యగారు అయిపోయాడు. ఇక్కడ ఇంత చేస్తే చిన్న మాట, అది పెద్ద కురుక్షేత్ర యుద్ధం కాదు, అది చిన్న మాట, అది పడలేము. అదేం చేస్తుంది, దానికి సరదా. మన ఇంట్లో కథలండి వెంట ఈ గిన్నెలు తోవడం మానేసి అమ్మగారిని అది మానేస్తుంది, మనకు గమనించట్లా. అది మొత్తం తొలిచేస్తుంది అంతే. ఊటిగా నీటిలో ముంచడం తీసాడు, నీటిలో ముంచడం తీసాడు, నీటిలో ముంచడం. ఎందుకంటే అమ్మగారు స్టోరీ చెప్తాను, ఇంట్లోనే ఉండే భాగవతమే. కౌశల్యకి దుఃఖం వచ్చి రాముడికి చెప్పింది. రాముడు విచిత్రమైన సమాధానం ఇచ్చాడు. మనకి రామాయణంలో ఒక స్పష్టమైన సమాచారం ఉంటుంది. రాముడు మొదటి బాణం ఎవరి మీద వేశాడండి? ఎవరైనా ఒక గొప్ప క్రికెట్ ప్లేయర్ ఉంటే మీరు మొదటి ఆట ఎప్పుడు ఆడారంటారు, అంతే కదా? ఏదైనా మీరు మొదటిది ఎప్పుడు, మొదటిది అంటారు కదా. రాముడిని నీ మొదటి బాణం ఎవరి మీద వేసావా అంటే స్పష్టమైన సమాధానం ఉంది. తాటక మీద వేశాడు 13 ఏళ్ల వయసులో, స్పష్టంగా ఉంది అక్కడ. అది కూడా పాపం ఆయన మొదటి బాణం కాబట్టి ఆయన విశ్వామిత్రుడితో అన్నాడు, గురువుగారు తాటకం చంపంటున్నారు, బాగుండదంటే రేపు పొద్దున ఎప్పుడైనా విలేకరులు అడిగితే మొట్టమొదటి బాణంలో ఎడి మీద వేసానంటే ఇబ్బందిగా ఉంటుంది సార్ అంటే. అది స్త్రీ ఏమిటాయి, అది పెద్ద ముఠామే స్త్రీ వేసేయి అన్నాడు. ఇలా సందేహిస్తే అలాగ స్త్రీ పురుషులు ఉంటాను వేసేయి మాట్లాడు. గురువాజ్ఞ ప్రకారం వేసేసాడు. పాపం ఇప్పటికీ రాముడికి చిన్నతనమే. మొదటి బాణం అంటే తాటక అని చెప్పాల్సి వస్తుంది. మొదటి బాణమే రావణాసురుడి మీద వేస్తే గొడవ లేకుండా ఉంటుంది, కొంచెం ఉంటుంది కదా ఫీలింగ్. అది విషయం రామాయణంలో స్పష్టంగా ఉంది. రాముడు మొదటి బాణం తాటక మీద. కానీ రాముని మీద మొదటి బాణం ప్రయోగించిన వారు ఎవరో తెలుసా అమ్మా? మానవ సంబంధాలు విచిత్రంగా ఉంటాయి తల్లి. రాముడి మీద మొదటి బాణం వేసింది కన్న తల్లి కౌసల్య. మనం ఏదో అంటాం ఇక్కడ, మా అమ్మ, మా నాన్న, మా ఆయన, మా ఆవిడ, ఇవన్నీ నాటకాలమ్మా, అనుమానం ఏమీ లేదు ఇందులో. కుటుంబ సంబంధాలు పెద్ద నాటకం అన్నాక సామాజిక సంబంధాల నాటకం అని వేరే చెప్పక్కర్లా. ఇట్స్ ఎ హై డ్రామా. ఎవరు అవసరం మేరకు వారు మాట్లాడతారు. చివరికి ఎవరు మిగులుతారో ఎవరికీ తెలియదు. రాముడి మీద మొదటి బాణం వేసింది కౌసల్య. పొద్దున్న పట్టాభిషేకం అన్నారు, రాత్రి పెనతల్లి పిలిచింది వనవాసం అన్నారు. రాముడు కౌశల్య మందిరానికి వెళ్ళాడు చెబుదామని. ఆవిడేమందో తెలుసా? నాన్న, ఈయన వనవాసానికి ఎడుతున్నాడని అక్కడ ఎన్ని కష్టాలు పడతాడు అవన్నీ వేరే విషయం. ఏ మనిషికైనా ముందు తన దుఃఖమే ముఖ్యం. నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, ఏ మనిషికైనా ముందు తన సుఖమే ముఖ్యం. నన్ను ప్రేమిస్తున్నావు అంటున్నా, గాఢంగా ప్రేమిస్తున్నావు, నువ్వు లేకపోతే నేను లేను అంటున్నారంటే మనల్ని బంధిస్తున్నారు అని అర్థం. ఖచ్చితంగా మనల్ని ద్వేషించే శత్రువులు తాళ్లతో కట్టేస్తారు. మనల్ని ప్రేమించేటువంటి మనుషులు బంగారపు తాళ్లతో కడతారు. 2 తాళ్ళు ఒకటే, ఏదైనా తాడే. అంచేత ద్వేషబంధం ప్రేమబంధం రెండిట్లోనూ చికాకే. ఒకటి తేనె, ఇంకోటి బంక, ఏదైనా ఒకటే. తేనె అయినా సరే నోటి మీద పడితే, నాలుక మీద పడితే మంచిది, కానీ చేతి మీద పడితే అలాగా తోకోవడం కూడా కష్టం. తుమ్మజిగురైనా తేనైనా ఒకటే ఒంటి మీద పడ్డాక. ఈ బంధంతో ఆవిడ ఏముంటుందంటే, నాయన వనవాసానికి వెళ్ళిపోతున్నావా, ఎలా ఒప్పుకున్నావురా, నీకు రావాల్సిన రాజ్యం
ఎవరికో వెళ్ళిపోతుంటే క్షత్రియపుత్రుడివి కదా, ధర్మం కోసం అడగద్దా? నాన్నగారు ఏదో అనొచ్చు, అమ్మ ఏదో పినతల్లి ఏదో చెప్పొచ్చు, నువ్వు ఒప్పేసుకోవడమే రాని ఏమందంటే, మీ నాన్నగారు నువ్వు పుట్టని క్రితం అస్తమానం కైక మందిరంలోనే ఉండేవాడరా, నా మందిరానికి ఎప్పుడు రాలేదేమో, ఊరికే పెద్దరాణి, ఎందుకంటే కొరియర్ సర్వీస్ రిసీవ్ చేసుకోవడానికి, అమెజాన్ కొరియర్ అందుకోవడానికి, అంతే. ఇంటికి ఎవరన్నా వస్తే పెద్దరాణి సత్యనారాయణ వ్రతం పేటల మీద కూర్చోవడానికి. మరి అది లెక్కే కదా, పెద్దవరానియే కూర్చోవాలి ఎంతమంది ఉన్నా సరే. ఈ చట్టవిరుద్ధ వ్యవహారాలు పనికిరావు. అందుకే నేను చెబుతూ ఉంటాను, గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు ఎవరు పేరు చెప్పమని అనకండి అమ్మ, ధర్మపత్ని సమేతస్య అనమని చెప్పండి. ఎందుకంటే మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు కదా. ఎందుకు వచ్చిన గొడవ? ధర్మపత్ని సమేతస్య పేరు చెప్పకూడదు. వీడేమన్నా వెధవేషం వేసి రేపు పొద్దున వేరే వాళ్ళని ఎవరన్నా గుళ్ళోకి తీసుకెళ్ళినా అక్కడ ధర్మపత్ని సమేతస్య అంటే ఇంటి దగ్గర బాధపడుతున్న ధర్మపత్నికే ఆ ఫలితం చెందుతుంది, దైవ దర్శన ఫలితం. పేరు చెబితే ప్రమాదం ఏంటంటే ఆ పేరున్న వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకని పేరు కోసం, అహంకారం కోసం నా పేరు నా వద్దు. అంతకంటే ధర్మపత్ని సేఫ్టీ, టు బీ ఇన్ సేఫ్ జోన్. మనకి తెలుసు కదా, మనం ధర్మపత్ని మనం చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాం. వాడు కాదన్నా కుదరదు. ఇక్కడ చట్టం ఏమిటో రామచంద్రుడు, అందరూ రామచంద్రుడు రాజు, చట్టం నిర్మాణం చేసేదే ఆయన. చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాం, మనం ఎందుకు సిగ్గుపడాలండి? అది చేసుకుని కూడా సిగ్గుపడాలి. శాస్త్రీయంగా వివాహం చేసుకుని కాపురం చేసుకుని భార్య ఎవరంటే చెప్పడానికి, భర్త ఎవరంటే చెప్పడానికి సిగ్గుబట్టి అవి లేని వాళ్ళే సిగ్గుపడతారు, ఏం చెప్పాలో తెలియక. అందుకని ధర్మపత్ని. కానీ రాజుల విషయంలో ఇబ్బంది, వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళకు ఉంది బహుభార్యత్వం, ఆ రోజుల్లో ఉంది, ఇప్పుడు లేదు. కానీ పీటల మీద కూర్చుంటే పెద్ద భార్య కూర్చోవాలి. దశరథుడు సింహాసనం అయితే కౌశల్య కూర్చుంటుంది పక్కనే, కైక కూర్చోడానికి వీల్లేదు. పక్కన ఇంకో సైడే కావాలంటే ఇంకో సైడ్ కుర్చీ వేసుకో. ఎడమవైపున ఖచ్చితంగా కౌశల్య కూర్చోవాలి, ఇంకొకరు కుదరదు అక్కడ. అందుకే తెలుగులో సామెత, మొగుడిది పెత్తనం అయితే మంది తాళం, కొడుకుది పెత్తనం అయితే కోడలిది తాళం అని సామెత. లెక్క తేడా ఉంది. ఎవరితో తినమ్మా నీ కొడుకు పెత్తనం కదా అన్నట్టు, ఎవరో కొడుకు పెత్తనం ఇచ్చాక తల్లిని అది వేర్లే, మొగుడిది పెత్తనం అయితే మంది తాళం, కొడుకుది పెత్తనం అయితే కోడలిది తాళం, తేడా లేదేంటి? తేడా ఉంటుంది, దాన్ని తట్టుకోవాలి. ఆ వయసులో మనం వైరాగ్యమైనా పెంచుకోవాలి. లేదు మనం ఏదైనా మనం చేయగలిగిన మనం చేయాలి. అందుకని కౌశల్య దృష్టి కౌశల్యదే, ఏం జరిగినా సరే. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో రాస్తాడు మహానుభావుడు ఈ పద్యం. నువ్వు లేనప్పుడు కైక ఇంట్లోనే ఉండేవారురా, నా దగ్గరికి ఇప్పుడు రాలేదు ఆయన. పిలుచుకు రావాల్సి వచ్చేది, నేనే అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. నా కర్మ కొద్దీ పెద్ద భార్యను అయ్యండి, మూడో భార్య ఇంటికి వెళ్ళి మా ఆయనతో కాసేపు మాట్లాడాలని అడగాల్సి వచ్చేది. నువ్వు పుట్టాక నీ మీద ప్రేమతో కాస్త నా మందిరానికి వస్తున్నాడు ఆయన, రాముని మాత. ఎందుకంటే దశరథుడికి రాముడు అంటే దొడ్డ ప్రేమ. లక్ష్మణుడు ఉండని, భరతుడు ఉండని, శత్రుఘ్నుడు ఉండని, ఎంతమంది ఉండని, రాముడు అంటే దొడ్డ ప్రేమ. అది జన్మాంతర సంబంధం. అందుకే నువ్వు పుట్టాకే నా దగ్గరికి వస్తున్నాడరా, ఇప్పుడు నువ్వు కూడా వనవాసానికి ఎడుతున్నావు, నా గతి ఏమిటి అంది ఆవిడ. ఇప్పుడు ఆలోచించండి, ఇది ప్రథమ శరవ కాదా, మొదటి బాణం. అంటే ఇప్పుడు ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈయనేం చేస్తాడమ్మా కొడుకు? ఈయన పుట్టక ముందే చేసుకున్నాడు కదా ఆయన 3 పెళ్ళిళ్ళు 30 పెళ్ళిళ్ళు. తల్లో తండ్రో చేసినటువంటి తప్పుకి పిల్లలు ఎలా బాధ్యులు అవుతారండి? ఇవాళ జరుగుతున్న సమాజంలో మీరు గమనించండి, భర్త మీద కోపం, పిల్లలతో సహా ఆత్మహత్య. ఎవరిచ్చారండి మనకు అధికారం? ఆత్మహత్యే తప్పు, అందులో పిల్లల్ని చంపడం మరీ తప్పు. నా పిల్లలు నేను లేనిదే ఏదో అవుతారమ్మా, నీకెందుకు ఆ విషయం? వాళ్ళని వదిలేయాలి. ఏమో వాళ్ళకి వైభవం రాసిపెట్టిందేమో. ఎంతోమంది అనాథులు ప్రపంచంలో దేశాధినేతలు అయ్యారు. ఇరాక్ని అఖండంగా 20 ఏళ్ళు పైన పరిపాలించిన సద్దాం హుస్సేన్ ఒక అనాథ, మున్సిపాలిటీ కుళాయి నీళ్లు దాగి పెరిగాడు. వాడు దేశాధినేత అయ్యాడు. మనమెవరం పిల్లల జాతకాలు నిర్ణయించడానికి? మనం తప్పు చేసినా ఆ తప్పుకు మనం బలివ్వాలి, కానీ వారిని బలి చేయకూడదు. అది ధర్మశాస్త్రం స్పష్టంగా ఉంటుంది. అది మరి రాముడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ ప్రశ్నకి ఎవరు జవాబు చెబుతారండి? నువ్వు పుట్టకముందే నన్ను చూసేవాడే కాదురా, కైకి ఇంట్లో ఉండేవాడు దశరథుడు. నువ్వు పుట్టాకే కాస్త నీ మీద ప్రేమతో నా మందిరానికి వస్తున్నాడు ఆయన, ఇప్పుడు నువ్వు వనవాసానికి ఎడుతున్నావు, నా గతి ఏమిటి అన్నాడు. దీనికి పెద్ద కొడుకు, దశరథునికి పెద్ద కొడుకు, కౌశల్యకి ఒకే ఒక కొడుకైన రాముడు తల్లిని ఓదార్చడం ఎలాగండి? హ్యూమన్ సైకాలజీ. ఇది మనస్తత్వం, ఇది ధర్మ సూక్ష్మం. అక్కడ విశ్వనాథ సత్యనారాయణ గారు అద్భుతమైన పద్యం రాస్తాడు. విచిత్రంగా మన గుండెల్లో కూడా బాణం దిగినట్టే ఉంటుంది. అది మొదటిసారి విన్నట్టి అమ్మ వగపు
అది మొదటిసారి విన్నట్టి అమ్మ వగపు రామునెదగృచ్చుకొన్నట్టి ప్రథమ శరము. రామునెదగృచ్చుకొన్నట్టి ప్రథమ శరము అప్రతిక్రియాయోగ్యమైనట్టి శరము. అప్రతిక్రియాయోగ్యమైనట్టి శరము తండ్రి దైవముగానైన తనయునకును. తండ్రి దైవముగానైన తనయునకును. రాముడు ఒక్కసారి చెలించిపోయేట్టు, అమ్మా నేనేం చెప్పను దీనికి జవాబు. నువ్వు వనవాసానికి ఎడుతున్నావు, ఇంకా నా మొహం చూడడరా దశరథుడు, ఇక్కడికి ఎవరూ రారమ్మా, నా మొహం ఎవరు చూస్తే నేనేం చెప్పను. ఇప్పుడు తల్లి బాగుండడం కోసం వనవాసం మానేస్తే లోకం ఎలా నిందిస్తుంది. భరతం తమ్ముడితో యుద్ధం చేశాడు రాముడు అన్నాడు. ఇక రామాయణం చదివేవాడెవడు, వినేవాడెవడు, చెప్పేవాడు. ఇంకా త్యాగం చెయ్యాలి కదా. త్యాగానికి ఇప్పుడు కన్నతల్లి అడ్డమైంది మమకార బంధంతో. అది కూడా నిన్ను విడిచి నేను ఉండలేను రా అన్నట్ల. నా మొహం ఎవడు చూస్తాడు రా అంటోంది సమస్య ఇది. దీనికి మర్యాద పురుషోత్తముడైన రాముడు ఎలా ప్రవర్తించాడో తెలుసా? మనం తెలుసుకోవాలి. పెద్దవాళ్లలో ఏమైనా సమస్యలు ఉంటే, కుటుంబంలో వంశంలో ఉంటే ఎలాంటి సమాధానం లౌక్యంగా చెప్పాలి. అది మొదటిసారి విన్నట్టి అమ్మ వగపు. తల్లికి ఇంత బాధ ఉందని రాముడికి అంతవరకు తెలియదు. అప్పటికి ఆయనకి వనవాస సమయానికి ఆయన వయస్సు ఎంత? 25 ఏళ్ళు. వివాహం ఇప్పుడు ఆయన వయస్సు 13 ఏళ్ళు. తర్వాత సీతాదేవి కాపురానికి వచ్చింది వ్యక్తురాలు అయ్యాక. 6 ఏళ్ల వయస్సు సీతాదేవికి పెళ్లి నాటికి. 14 ఏళ్ళు వచ్చాక కాపురానికి పంపుతారు ఆ రోజుల్లో. అంచేత ఆవిడకి 14 ఏళ్ళు వచ్చాక కాపురానికి వచ్చింది. ఇంకో 4-5 ఏళ్ళు ఆవిడ కాపురం చేసింది. ఇలా ఆ సీత అడుగు పెట్టగానే వనవాసం రాలేదు. సెంటిమెంట్ డైలాగులు అయింది ఇక్కడ. సీతాదేవి కాపురానికి వచ్చి 4-5 ఏళ్ళు సుఖంగా ఉంది ఇక్కడ. సీత, లక్ష్మణుడి భార్య ఊర్మిళ, భరతుని భార్య మాండవి, శత్రుఘ్నుని భార్య శృతకీర్తి, వీళ్ళందరూ అప్పచెల్లుళ్ళే అవుతారు వరసకి. వాళ్ళందరూ వచ్చారు, కాపురం చేశారు, 5-6 ఏళ్ళు సుఖంగా ఉన్నారు ఇక్కడ. తర్వాతే వనవాసం వచ్చింది. మమ భర్త మహాతేజ వయస 25 అష్టాదశతు వర్షాణి మమ జన్మని గణ్యతే. వనవాసం చేసే సమయానికి నాకు 18 ఏళ్ళు, నా భర్తకి 25 ఏళ్ళు స్పష్టంగా వాల్మీకి రామాయణంలో సీతాదేవి సన్యాసి రూపంలో వచ్చిన రావణాసురుడితో చెబుతుంది. ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ ఆవిడ చెప్పింది. మనం మార్చేయకూడదు. ఎవడన్నా లోకంలో ఒకడు ఉంటాడు తనకంటే పెద్ద అమ్మాయిని ప్రేమించేస్తాడు, వీడికి ఇంకెవరు దొరక్క. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెద్దదాన్ని. అలా ఎందుకు చేసామంటే సీత రాముడి కంటే సీత పెద్దది. వీడు రామాయణం చదవలేదు వేదవ. 7 ఏళ్ళు చిన్నది, 1 ఏడాది 2 ఏళ్ళు కాదు. ఈ అవకాశవాదాలు పనికిరావండి ఇక్కడ. అలా ఎక్కడ లేదు. 7 ఏళ్ళు చిన్నది. ఆవిడ వ్యక్తురాలైంది, కాపురానికి వచ్చింది, అంతా బాగానే జరిగింది, వెళ్ళిపోతుంది. అంతవరకు రాముడికి తల్లికి ఈ దుఃఖం ఉందని, తండ్రి ఇలా చూసేవాడని, చూడడంలో తేడాలు ఉన్నాయని, అసలు ఈ బహుభార్యత్వంలో ఈ ఇబ్బందులు ఉన్నాయని ఆయన ఎప్పుడు ఆలోచించారు. ఎందుకంటే ఆయన భావన ఏమిటంటే తండ్రి అంటే దైవం, అంతే, ఇంకో మాట్లేదు. తండ్రి అంటే దైవం. పరశురాముడు అప్పుడు అంతే, జమదగ్గినంటే ఆయనకి దైవం. రాముడికి తండ్రి అంటే దైవం. కానీ కృష్ణుడిని మీరు గమనించండి, తల్లిదండ్రులకు సేవ చేశాడు కానీ ఇంతగా దైవం దైవం అని మాట్లాడలేదమ్మా. రాముడు మానవోత్తముడు, కృష్ణుడు మహాయోగి. కృష్ణ పరమాత్మ అంటారు. కృష్ణం వందే జగద్గురుం అంటారు. ఒక యోగిలా ఉండాలి మనం. రాముడిలా ప్రవర్తించి కృష్ణుడిలా ఎదగాలి. రాముడి కంటే కూడా కృష్ణుడు నా దృష్టిలో ఇంకా పై స్థాయి. ఆయన ఎవరిని దేవుడు అంటావు. సత్యభామ కాలు ఇలా తగిలితే అయ్య బాబోయ్ నీ కాలు వాచిపోయింది అంటాడు. ఈయన బుర్ర వాచిపోయిందో పక్క. అది డ్యాన్స్ అంటే. పెద్ద డ్రామా ఆడతాడు. నీ కాలు వాచిపోయింది అనగానే ఆవిడ పొంగిపోయి ఐసే ఎట్టే రొట్టే మట్టేపోయింది ఆవిడ. తర్వాత తీసుకెళ్ళి రుక్మిణీదేవి కాళ్ళు పట్టించాడు, శని వదిలిపోయింది. తులాభారం అన్నాడు, నారదుడికి చెప్పాడు, పెద్ద డ్రామా ఆడాడు. తక్కెట్లో కూర్చున్నాడు, మరి లేవలేదు. ఆయన లేవకపోతే ఎవడు లేపుతాడు ఆయన్ని. ఇప్పుడు బంగారం అంతా తెచ్చిపెట్టినా లేవలేదు. అదే రుక్మిణీదేవి వచ్చి తులసాకేస్తే లేచాడు. ఆయన ఇష్టం. ఇదంతా ఎందుకంటే నన్ను అంతావా దాని కాళ్ళు పెట్టుకో. ఇది మొగుడు కాళ్ళు పట్టుకున్నా పర్వాలేదు, సమితి కాళ్ళు పట్టుకోవడం మరీ కర్మ. పట్టించాడు నన్ను అంతావా పట్టుకో, లేదా నేను లేవను. చచ్చినట్టు కాళ్ళు పెట్టుకున్నాక రుక్మిణీదేవి వచ్చి భక్తిగా తులసి దళం వేసి, నువ్వు దేవదేవుడు అయ్యా, నిన్నెవరు లేపగలరు, నా ఎందు ప్రేమ ఉంటే ఈ తులసి దళంతో లేవాడు. దానికే లేచాడు ఆయన. అర్థమైపోతుంది భగవతత్వం ఎంత సులభం. ఏందమ్మా భక్తికి ఆయన లొంగుతాడమ్మా. నైవేద్యాలకి హడావుడికి మన ఇంటికి వచ్చే వాళ్ళ కార్లకి చూసి లొంగడు ఆయన. ఈ హడావుడు చేయొద్దు. చిత్తశుద్ధి అంటే ఏకాంతంగానే ఉండాలి పూజ. ఏదో బంధువుల్ని మిత్రులు దగ్గర వాళ్ళని పిలుస్తాం, మొత్తం అందరినీ పిలిచి హడావుడు చేయొద్దు. దాన్ని మళ్ళీ ఫోటోలు తీసి వీడియోలు తీసి ఫేస్బుక్లో పెట్టి బొట్టన వేళ్ళు చిటికిన వేళ్ళు ఏంటి దరిద్రం అంత పూజకి. దీనివల్ల ఏమైంది, అట్టహాసం పెరిగింది, అసలు పోయింది. ఏంటో నువ్వు చేసుకున్న దానికి ఎంత హడావుడి, ఖర్చు కూడా పెరిగింది విపరీతంగా.
అయితే అవుతుంది 10 మంది ఇప్పటికీ కూడా చెప్పుకుంటున్నారు 10 ఏళ్ళుగా, ఏమని నీకు అప్పులు ఉన్నాయనైనా చెప్పుకుంటున్నారు, నీకు ఈఎంఐలు బాగా ఉన్నాయని చెప్పి పూజలోను కూడా మొదలెట్టారు ఈ మధ్య. పూజలో, యాత్రలో అన్నిటికీ లోన్లే. ఎందుకంత పూజ ఎవరు చేయమన్నారు? మన చిత్తశుద్ధి కోసం కదా. అందుకని రాముడికి ఆ మాట మొట్టమొదటిసారి వింటున్నాం. అమ్మ ఇంత బాధపడిందా, నాకు ఎప్పుడు చెప్పనే లేదు. పోనీ చెబితే ఏమన్నా నాన్నగారిని అడుగుతాడు, అడగలేడు. తండ్రి దైవమ్ముగానైన తనయునకును. తండ్రితో మాట్లాడేటప్పుడే ఆమె దూరంలో ఉంటాడు రాముడు. అమ్మో, దశరథుడు అంటే విపరీతమైన ప్రేమ, గౌరవం, మామూలు గౌరవం. మా నాన్న దేవుడు, మా నాన్న ఎవరు ఏమనడానికి వీలేదు. అటువంటి తండ్రిని దైవంగా భావించేటువంటి తనయుడి దగ్గర తల్లి ఈ మాట విసిరితే విశ్వనాథ వారు ఏమన్నాడు అంటే, అది రామునెద గుచ్చుకొన్నట్టి ప్రథమ శరము. మీరు తాటక మీద రాముడు వేసిన బాణం, రాముడి బాణం మొదటిది అయితే రాముడు గుచ్చుకొన్న మొదటి బాణం కన్నతల్లి వేసిందయ్యా. మానవ సంబంధాలు ఎలా ఉంటాయి, ధర్మ సూక్ష్మం, ఏ సంబంధంతో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. దీన్ని నమ్మడానికి వీల్లేదు భగవంతుడిని తప్ప. అలాగైనా నమ్మకుండా ఉండి మన కర్తవ్యాలు చేయకపోతే అంతకంటే ద్రోహం ఇంకోట్లేదు. మన కర్తవ్యాలు మనం చేయాలి, ఓ కన్నేసి ఉంచాలి. అంతర్నేత్రంతో ఎప్పుడు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖంగా ఆత్మజ్ఞానం, ఆత్మ మీదే దృష్టి పెట్టాలి, ఆత్మనిష్టతోనే ఉండాలి. ఈ బంధాలు అశాశ్వతమని గ్రహించాలి, ఇంకో మార్గం లేదు. అందుకని ఆయన కాసేపు తడువుకుని, అమ్మ ఎంత దుఃఖపడింది, ఇది నా మీద ప్రయోగించిన మొదటి బాణం కదా అని దానికి ఏదైనా సమాధానం చెబుదామంటే అప్రతిక్రియాయోగ్యమైనట్టి శరము. ఏం ప్రతిక్రియ ఉంది దీనికి? అమ్మా, నాన్నగారు నీకు ఇంత అన్యాయం చేశారా, నేను వెళ్ళి అడుగుతా అని తండ్రిని అడుగుతాడా? అడిగే కాలమా, అడిగే పరిస్థితి? అడిగితే ఆయన ఏమైనా చెబుతాడు, నీకెందుకు రావని అంటాడు. ఇక అడిగే స్థితి అది. వనవాసానికి అడుగుతున్నాడు, అక్కడ ఆయనేమో మూర్చిపోయి ఉన్నాడు. ఏం అడుగుతాడు? అసలే కైక కోరిన వరాలకి మూర్చిపోయి తండ్రి ఉంటే నువ్వు 3 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నావంటే అర్థం లేదు కదా, ఇప్పుడు ఎందుకు నా గొడవ అంటాడు ఆయన. అంతే కదా మరి. అంటే మనం ఎప్పుడూ సంసారంలో 10 ఏళ్లకి తానవి 25 ఏళ్లకి తానవి నేరాలు ఘోరాలు స్మరించకూడదండి ఎవరు చేసినా సరే. అవి అక్కడ వదిలే ఇంకేం నేర్చుకోవాలో నేర్చుకో, అంతే లెక్క. సాధారణంగా దంపతుల మధ్య గొడవలు, కుటుంబంలో గొడవలు వీటికే వస్తాయి. పాతవి స్మరిస్తూ ఉంటే అమావాస్య నాడు అట్టెట్టావా, పున్నమ నాడు బూరెట్టావా, ఎందుకు గొడవ? అది అయిపోయింది. అది ఒకవేళ అది తప్పు అయితే ఒప్పేసుకో, ఇప్పుడు ఏం చేయాలో అది చేసుకో. అందుకే రాముడు విచిత్రమైన జవాబు ఇచ్చాడు. ఇంత మాట, అమ్మా నేను నీకు వాగ్దానం చేస్తున్నా, ఎదివా జానకీమపి, ప్రాణం పోయినా సరే నాకు జానకీ దేవి తప్ప మరొక్క భార్య ఉండదమ్మా, నేను ఏకపత్ని వ్రతుడై ఉంటాను, నీకు వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. ఆవిడ చెప్పింది ఏమిటి, ఈయన చెప్పిన జవాబు ఏమిటి? మీరు చప్పట్లు కొట్టేశారు. కానీ ఆ ప్రశ్నకి ఇది జవాబా? నాయనా, మీ నాన్నగారు నువ్వు పుట్టిన క్రితం నా మందిరానికే రాలేదయ్యా, నువ్వు పుట్టిన తర్వాతే కాస్త రాముడు తల్లిని రావడం మొదలెట్టాడు. ఇప్పుడు నువ్వు వనవాసానికి పోతున్నావు, నా ముఖం ఎవడు చూస్తాడయ్యా అంటే, అమ్మా నేను సీతాదేవిని తప్ప మరొకరిని ఎవరిని ఇట్స్ నాట్ ది ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్. నువ్వు ఇంకో పెళ్లి చేసుకోకపోతే ఆవిడ దుఃఖం తీరిపోతుందా? కానీ అదే సమాధానం, మర్యాద పురుషోత్తముడు. అమ్మా, నాన్నగారిని ఇప్పుడు నేను నిందించలేను, ఎందుకు చేసుకున్నావు అని అడగలేను, అది ఎప్పుడూ అయిపోయింది. పైగా ఇప్పుడు ఆయన మూర్ఛపోయిన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు తండ్రిని ఇంకాస్త బాధ పెట్టమంటావా నన్ను? అంచేత అసలు ఈ మూల కారణం, ఎప్పుడు సమస్య పరిష్కారం కావాలంటే మూల కారణంలోకి వెళ్ళాలి. ఈ సమస్యకి మూల కారణం ఏమిటి? ఒక మనిషి 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం, లేదా 4 వాళ్ళ ఇష్టం ఏదైనా. ఇవాళ విచిత్రమైన దైవాల పురుషులే కదమ్మా, స్త్రీలు 3-4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు. నమశివాయ, అందరూ స్వేచ్ఛ, ఎవరినెవరు కాదంటారు. పిల్లలు చచ్చిపోతున్నారు అన్యాయంగాను, ఏం చెప్పాలో తెలియదు వాళ్ళకి. తల్లికి చెబుతారా, తండ్రికి చెబుతారా? అసలు ఎవరు తల్లి ఎవరు తండ్రి ఏది లెక్క? అక్కడి నుంచి ఈ ప్రవర్తన కారణంగా వాళ్ళు అలాగే తయారవుతారు, ఎవరి మీద నమ్మకం లేకుండా. ఆ వ్యవస్థకి మొత్తం మనం జవాబు రామాయణం ద్వారా చెప్పచ్చు. రాముడు ఏమంటున్నాడు అంటే, అమ్మ నాన్నగారు ఎందుకు చేసుకున్నారో నాకు తెలియదు, నాకు అనవసరం. ఈ సమస్యకి మూల కారణం బహుభార్యత్వం కాబట్టి ఇక ముందు రఘువంశంలో ఈ సమస్య తలెత్తకుండా నేను ఏకపత్ని వ్రతుడై ఉంటాను అన్నాడు. ఇప్పుడు మీరు ఆనందంగా చప్పట్లు కొట్టండి. రాముడు అంటే రాముడే. కొన్ని ప్రశ్నలకి భవిష్యత్ కార్యాచరణ సమాధానం తప్ప భూతకాలాన్ని తవ్వుకుంటూ కూర్చోవడం సమాధానం కాదు. జరిగింది కదా, నిజమే. ఓసారి ఏదో పొరపాటును చేస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాం, అయ్యాయి 10 లక్షలు పోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక పెట్టకు, అంతే. అది ఎందుకు పెట్టాం? అది శనివారం నాడు పొద్దున దుర్ముహూర్తం సమయంలో నొక్కా, నువ్వు దుర్ముహూర్తం నాడు నొక్కినా పోయేది. దానికి ముహూర్తానికి సంబంధం లేదు, నీ బుద్ధి నొక్కలేదు నువ్వు సరిగ్గా.
ఎవరో చెప్పడం వల్ల నొక్క. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతున్న విచిత్రమైన అర్థం, ఆ యుద్ధం ఆయన తెచ్చిపెట్టి సర్వనాశనం చేసేసి అమెరికా ప్రజలను కూడా లక్షల కోట్ల డాలర్ల అప్పుల్లో పడేసి ఇప్పుడు ఏమంటున్నా అంటే ఈ యుద్ధం డిఫెన్స్ మినిస్టర్ వల్ల వచ్చింది, ఆ సలహా ఇచ్చింది ఆయనే అన్నాడు. అసలు ఈయన ఎవరి సలహా అయినా వింటాడు? అయినా వినే రకమేనా? వినే రకమేనా అసలు? అంటే కదా యుద్ధంలో గెలిచాడు అనుకోండి, నాదే పై చెయ్యి, నాదే మొత్తం. వీళ్ళందరూ వద్దన్నారు, నేనే చేశా. ఇప్పుడు ఓడిపోయే పరిస్థితి, ఓడేమో నెగ్గామో తెలియని పరిస్థితి. ఈయనేమో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడే నేను వాళ్ళకి ఇరాన్ వాడికి టీ ఇచ్చాను, వాడు నాకు విషయం ఇచ్చాడు అని ఏదో చెబుతున్నాడు ఇక్కడ. టేబుల్ డిస్కషన్ అవి ఏం లేవు, అసలు చర్చలు లేవు, ఏం లేవు. వీడు పెట్టిన 16 షరతులకి ఇరాన్ వాడు కదా ఇంద్రుడు కూడా ఒప్పుకోడు, ఎవడో ఒప్పుకోడు. జరిగే పని కాదు. మీరు పూర్తిగా ఓడిపోయి మాకు సరెండర్, అది షరతలా అవుతుందండి, శరణాగతి అవుతుంది. అది ఎందుకు ఒప్పుకుంటారు? వీడు కొండ, వాడో మొండి, చచ్చిపోతున్నా మన మధ్యలో పెట్రోల్ బంకుల ముందు నిలబడలేక. కొండకు మొండికిన్నడమ కోనలు కూటికి నేర్చుచుండే అని సాగర ఘోషాలు పద్యం రాసే. వాడో కొండ, వీడో మొండి. అమెరికా వాడో కొండ, ఇరాన్ వాడో మొండి. మన మధ్యలో మన బండి వేసుకుని పెట్రోల్ బంక్ దగ్గర కూర్చున్నాం. మన వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు, స్టాక్ ఉండగానే నో స్టాక్ అని పెట్టేస్తారు. ఎందుకంటే ఎక్కువ చేసి అమ్ముకోవాలి కదా. ఓ పక్క ఏమీ లేదు, 60 రోజుల నిల్వలు పెట్రోల్లో ఉన్నాయని పార్లమెంట్లో 60 రోజులు సరిపడా నిల్వ ఉంది అని పార్లమెంట్లో చెప్పాడు ప్రధానం. అయినా మన వాళ్ళు నో స్టాక్. లోపం ఎక్కడుందో గమనించండి. అందరూ దైవారాధకులే, అందరూ భక్తులే. నేను మొత్తుకునేది అంతేనమ్మా, నీ వ్యాపారంలో నిజాయితీ లేదు, నీ విద్యలో నిజాయితీ లేదు, నీ సంపాదనలో నిజాయితీ లేదు, నీకు రాముడు ఎందుకు పని లేక? నా ప్రశ్నంతా అదే. చాలామందికి నచ్చదు. కానీ ఆ దోపిడీయే రామనామం. మళ్ళీ రామనామకి ఆయనే గుడి కడతాడు, ఆయనే చంద ఇస్తాడు. నువ్వు జనాన్ని దోచుకున్నాక నువ్వు రామనామ కళ్యాణం ఎలా చేస్తావా? ఎలా చూస్తావు? అసలు ప్రైమరీ క్వశ్చన్ అది. వేసుకోడు ఎవడు, అది చెప్పేవాడు ఎవడన్నా ఉంటే మనకి శత్రువు. చెప్పకూడదండి ఇలాగా. బతుకున్నంతకాలం ఇలాగే చెప్తావమ్మా, ముఖమాట ఏం లేదు, ధర్మం నిలబెట్టి తీరాల్సిందే.